దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనాన్ని రేకెత్తించినటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ప్రసాదమైనటువంటి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి కేవలము కలుషితమైనది మాత్రమే కాక హిందూ సమాజం యొక్క ధార్మిక భావాలని, ఆహారపు అలవాట్లని, భక్తి ప్రపత్తులని కించపరిచేటువంటి విధంగా జంతువుల యొక్క కొవ్వుని, చేపల యొక్క కొవ్వుని కలిపినటువంటి నెయ్యిని ఉపయోగించారనేటువంటి వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం యొక్క మనోభావాలను కలిచివేసింది. దేవాలయాల్లో ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ఇతరత్ర రాష్ట్రాలలో ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలలో దేవాలయాలు ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్నాయో అనేక దశాబ్దాల నుంచి ఈ రకంగా అవకతవకలు, అవినీతి, దుర్వినియోగము, దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు, కంప్లైంట్లు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ పరాకాష్ఠగా ప్రసాదంగా వినియోగించేటువంటి లడ్డూలో ఉపయోగించేటువంటి నేతిని ఈ రకంగా జంతువుల కొవ్వు పదార్థాలతోటి కలుషితం చేసి ఉపయోగించారనేటువంటి దైవాపచారము యావత్ హిందూ సమాజాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ ఈ లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యి కలుషితమైనది కాదు అనేటువంటి పరిశోధనలు, ల్యాబొరేటరీ టెస్టులు, వీటికి సంబంధించినటువంటి ఒక న్యాయ విచారణ జరపాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేస్తోంది విశ్వ హిందూ పరిషత్. సాధారణంగా ఈ వివాదానికి సంబంధించి సమాచార పత్రాల్లో వచ్చేటువంటి అనేకమైనటువంటి వార్తలలో పోలీసు ఎంక్వైరీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఇలాంటి వాటి మీద విశ్వాసం లేనటువంటి వార్తలు సమాచార పత్రికల్లో ఏ ప్రభుత్వం ఎవరిదైతే వాళ్ళ పక్షాన్ని నివేదికలు ఇచ్చేటువంటి స్థితి ఉన్నది అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి ఈ సమయంలో విశ్వ హిందూ పరిషత్ న్యాయ విచారణ జరపాలని సిట్టింగ్ జడ్జి ద్వారా ఈ న్యాయ విచారణ జరపాలనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తోంది. ఇది ఒక పక్షం మాత్రమే విశ్వ హిందూ పరిషత్ యొక్క డిమాండ్లు. ముందుగానే చెప్పినటువంటి విధంగా అనేక దశాబ్దాలుగా దేవాలయాల యొక్క నిర్వహణ, ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి దేవాలయ యొక్క నిర్వహణలో అనేకమైనటువంటి అవకతవకలు, అవినీతులు, దురుపయోగాలు, దుర్వినియోగాలు అనేటువంటి అనేకమైనటువంటి కంప్లైంట్లు వస్తున్నటువంటి దరిమిలా విశ్వ హిందూ పరిషత్ ప్రారంభ దినాల నుంచి దేవాలయాలు హిందూ సమాజానికి సంబంధించినవి, హిందూ ధార్మిక సంప్రదాయాలకు సంబంధించినటువంటి దేవాలయాలు ఇవి. సెక్యులర్ ప్రభుత్వానికి ఈ దేవాలయాలు నిర్వహించేటువంటి అధికారం లేదు, రాజ్యాంగబద్ధము కూడా లేదు. కనుక ఈ దేవాలయ వ్యవస్థను యావత్తును కూడా దేవాలయాలు అనేటువంటివి రాజ్యాంగబద్ధంగా కాంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి కారణంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేవాలయాల విషయంలో బాధ్యతను కలిగి ఉన్నటువంటి విధమైనటువంటి మన యొక్క రాజ్యాంగం చెబుతోంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాలని, తమ అధీనంలో ఉండేటువంటి దేవాలయాలన్నింటినీ దేశవ్యాప్తంగా ఒక చట్టము ద్వారా హిందూ సమాజానికి అప్పగించాలి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ని కేవలము పత్రికల ద్వారా మాత్రమే తెలియచేయడం మాత్రం కాకుండా సమాచార మాధ్యమాలను
మాధ్యమంగా తెలియచేయడం మాత్రమే కాకుండా, డిమాండ్ చేయడం మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఈ వారంలో ప్రతి రాష్ట్రంలోనూ కూడా రాష్ట్ర రాజధానిలో ధర్నా ప్రదర్శన నిర్వహిస్తూ గవర్నర్కి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ రకంగా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. వారం రోజుల పాటు అనుకూలమైనటువంటి సమయంలో గవర్నర్కి కలెక్టర్ ద్వారా రాష్ట్ర రాజధానిలో గవర్నర్కి సరాసరి విజ్ఞప్తిని చేయడం ద్వారా దేవాలయాల్లో కేవలము తిరుపతి దేవాలయంలో లడ్డూల్లో నేతిలోకి కలుషితమైనటువంటి నేతి అనేటువంటిది కాకుండా అనేకమైనటువంటి అవినీతి ప్రతి దేవాలయంలోనూ కూడా దేవాలయాల ఆస్తుల యొక్క దుర్వినియోగం, దేవాలయాలకు వచ్చినటువంటి నిధి భక్తులు భగవంతుడికి సమర్పించినటువంటి నిధులను దుర్వినియోగం చేయడం, అన్య మతాల కార్యకలాపాల కోసం వినియోగించడం, దేవాలయ యొక్క భూములను అక్రమంగా ఆక్రమించుకోవటం, రాజకీయం అనేటువంటి ప్రబుద్ధులైనటువంటి వారు దేవాలయ యొక్క భూముల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి అవకతవకలు, దేవాలయంలో పూజించడానికి పూజ కోసం చెప్పిన పూజా సామాగ్రిని దేవాలయం బయట దేవాలయం చుట్టుపక్కల అమ్మేటువంటి దుకాణాల్లో హైందవేతరులని దుకాణాలు అప్పగించడం, దేవాలయ సిబ్బందిలో హైందవేతరులని నియుక్తి చేయడం, ఈ రకమైనటువంటి పద్ధతిలో హిందూ సమాజాన్ని అవమానపరిచేటువంటి విధంగా హిందూ సమాజం యొక్క ఆస్తి అయినటువంటి దేవాలయ యొక్క సంపత్తిని రాజకీయ ప్రయోజనాలకి సొంత ప్రయోజనాలకి ఉపయోగించుకునేటువంటి విధమైనటువంటి ఈ అడ్మినిస్ట్రేషను ప్రభుత్వముల చేతిలో దేవాలయాలు ఉన్నటువంటి కారణంగా మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టి హిందూ సమాజానికి ఒక చట్టము ద్వారా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసి హిందూ సమాజానికి అప్పగించాలి అనేటువంటి పద్ధతిలో విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఈ వారంలో జిల్లా కేంద్రాలలో కలెక్టర్ ద్వారా గవర్నర్కి మెమోరాండం సమర్పించేటువంటి విధమైనటువంటి ధర్నా ప్రదర్శన కార్యక్రమాలను కూడా నిర్ణయించడం జరిగింది. ఇది మొదటి స్టేజ్ మాత్రమే. దీనికి అనుగుణమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు చర్య తీసుకునే పద్ధతిలో దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్యులు వివిధమైనటువంటి ధార్మిక సాంస్కృతిక సంస్థల్ని కూడగట్టుకుని ఆ రకంగా దేవాలయాల్ని చట్టము ద్వారా విశ్వ హిందూ పరిషత్తుకు అప్పగించాలనేటువంటి డిమాండ్ని కొనసాగిస్తూ ఆ రకంగా ఉద్యమాన్ని చేపట్టవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని పత్రికల ముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తుంది. వారి డిమాండ్ను వారు చేసుకొనివ్వండి, మాకేం అభ్యంతరం లేదు. మా డిమాండ్ మాత్రం న్యాయ విచారణ జరపాలి అనేటువంటిది. మా దగ్గర ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదు. పత్రికలన్నింటిలో కూడా యావత్ సమాజం ప్రపంచవ్యాప్తంగా కలుషితం అయింది అనేటువంటి విషయాన్ని అనుమానిస్తోంది, నిర్ధారిస్తోంది. స్వయంగా తిరుపతి దేవస్థానం వారు ల్యాబొరేటరీకి సమర్పించినటువంటి శాంపుల్స్ యొక్క నివేదిక పత్రికలకు బహిర్గతం చేశారు. ఇది వాస్తవమా కాదా అనేటువంటి విషయం మీద కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి న్యాయ విచారణ జరిపించాలి అనేటువంటి మా డిమాండ్.